వారిని తగ్గించడానికి నువ్వు ప్రార్థన చేయాలి వారి కోసం. పాపం చేసిన వారిని కూడా ప్రార్థనలో కూర్చోబెట్టాడు. ఆమేన్. నువ్వు చేయాల్సిన పని ఇది. వారు కూర్చోవడం లేదు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు. వారు కూర్చోనంటున్నారు, కుదరట్లేదంటే ఉద్యోగాలకు వెళ్ళాలంటున్నారు, టైం లేదంటున్నారు, అంత పాపం నేనేమి చేయలేదంటున్నారు. వ్యక్తిగతంగా ప్రార్థన చేసిన తర్వాత ఏదో ఒక రోజు నీతో పాటు వారు కూడా ప్రార్థనలో కూర్చోబెడతాడు దేవుడు. నెమ్మదిగా ప్రార్థన ఆయుధం చేత పెట్టుకుని ప్రార్థన చేస్తూ ఉంటే ప్రార్థనను అనేకులు ఆకర్షిస్తుంది. హల్లెలూయా. అయస్కాంతం ఏ విధంగా ఇనుపను ఆకర్షిస్తుందో, ఐరన్ ని ఆకర్షిస్తుందో, ప్రార్థన చేసే వారి ప్రార్థన ఆ కుటుంబాన్ని ఆకర్షిస్తుంది. అయస్కాంతంగా మారిపోవును గాక. నువ్వు అయస్కాంతంగా మారిపోవాలి అంటే కనుక దాని పేరు ప్రార్థన అయస్కాంతం అని చెప్తున్నాడు. మళ్ళీ నువ్వు వారినందరూ ఆకర్షించాలి. హల్లెలూయా. తొప్పి పడవకూడదు. నువ్వు రావు, ఎప్పుడు ఇలాగే అంటావని చెప్తే ఎప్పుడు వచ్చేవాళ్ళు, వచ్చేవాళ్ళు కూడా టైం ఎప్పుడు ప్రభావం నీ ఇష్టం ఎప్పుడే లేవు. నేను మాత్రం ప్రార్థన మానను. ఆ ప్రార్థన ద్వారా ఎజ్రా అనేకులు ఏడిపించాడు. అనేకుల్ని ఎజ్రా గ్రంథము